మాజీ మావోయిస్టు సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకునే గాదె ఈయనని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్ఘాడ్లో ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మావోయిస్టులకు అనుకూలంగా ఆయన కామెంట్ చేశాడని చెప్పేసి ఆరోపణల మీద మొత్తానికైతే ఆయనని అరెస్ట్ చేశారు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు అంటూ కేసు నమోదు చేశారా. ఇటు వికల్ప్ ఎన్కౌంటర్ పైన ఇన్నయ్య కామెంట్స్ని వాటన్నిటినీ ఎవిడెన్సెస్గా తీసుకున్నారు. ఇటు ఉదయం నుంచి ఇన్నయ్య ఆశ్రమంలో ప్రస్తుతానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. ఇటు గాదె ఇన్నయ్య ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాడు. అక్కడ చాలామంది పేద విద్యార్థులు, ఆర్ఫన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మొత్తానికైతే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసే సమయంలో ఆ విద్యార్థులందరూ కూడా అడ్డుపడ్డారన్నట్టు కూడా తెలుస్తుంది. గాదె ఎన్ఐఏతో పాటు మరో ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఈ కేసును నమోదు చేశారు. సో మొత్తం మీద ఇటు హోంమంత్రి అమిత్ షా అలాగే ఇటు మావోయిస్టులకు కూడా ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మొత్తం మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటు జాఫర్ఘడ్లో ఆయన ఎన్జిఓ ఒక ఆర్ఫనేజ్ అని చెప్పుకోవచ్చు, అక్కడ ఆయనను అరెస్ట్ చేసి అక్కడ సోదాలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం, చెప్పండి, ఎన్ఐఏలో ఇంకా సోదాలు నడుస్తున్నాయా, అయిపోయిందా? తనని అరెస్ట్ చేసి ఇటు ఎన్ఐఏ హైదరాబాద్కు తీసుకొచ్చారా? కళ్యాణ్, ప్రస్తుతానికి ఇక్కడ గాదె ఎన్ఐఏను మా ఇల్లు అక్కడ ప్రజాదరణ ఆశ్రమంలోకి వెళ్ళినటువంటి ఎన్ఐఏ అధికారులు అక్కడనే అప్పటికప్పుడే నోటీసులు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. కాకపోతే ఇక్కడ ప్రతిఘటించేటువంటి వాళ్ళు ఎక్కువగా మంది లేకపోవడంతో ఇక్కడ ఎన్ఐఏ అధికారులదే పైచేయిగా కనిపించింది. హాస్టల్లో ఉండేటువంటి అక్కడ విద్యార్థులు కూడా కొంత ఆందోళన చెందారు. అంటే గాదె ఎన్ఐఏను నాన్నని సంబోధిస్తూ ఉంటారు, మా నాన్నని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రశ్నించగా కొంతమంది విద్యార్థులు కూడా వీడియోలు తీస్తున్నటువంటి సమయంలో వారి దగ్గర నుంచి ఫోన్లు తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అలాగే గాదె ఎన్ఐఏ దగ్గర ఉన్నటువంటి 2 ఫోన్లు, అంటే ప్రస్తుతానికి ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఫోన్లు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సిమ్లను కూడా వాళ్ళు బ్లాక్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ గాదె ఎన్ఐఏ జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలో ఉన్నటువంటి అతని ఆశ్రమానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా కొంత సోదాలు కూడా నిర్వహించారు. ఏమైనా సాహిత్యం జరుగుతుందా అన్నటువంటి విషయంలో కూడా ఆలోచించారు. అయితే దీని అరెస్ట్ పూర్తి కారణాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి గాదె ఎన్ఐఏ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒక కారణము, అలాగే మొన్న ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు అలాగే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుడిని అంటే పరామర్శించడం ఒకటి, అలాగే ఇక్కడ సిపిఐ మావోయిస్టు దివంగత నేత ఎవరైతే ఉన్నారో తను ఖాతా రామచంద్రారెడ్డి అంటే చనిపోయిన తర్వాత సంస్మరణ సభలో అక్కడి ప్రజలను ఉద్దేశించి అక్కడి వారి సానుభూతి పరులను ఉద్దేశించి కూడా అనేక విషయాలపై స్పందించి వారిని కొంత అంటే ప్రభావితం చేసేటువంటి అవకాశాలు కనిపించాయని, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా తన ఉపన్యాసాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఎన్ఐఏ అధికారులు కూడా చూశారు. పూర్తిగా వారు దీని మీద ఒక దర్యాప్తు చేశారు. అంటే దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది, నిషేధిత మావోయిస్టు పార్టీ అయినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా అనేకమైనటువంటి సంచలనాత్మక విషయాలు కూడా వెల్లడించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మరింత రెచ్చగొట్టి ఉద్వేగపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారన్నటువంటి కారణంతో ఎన్ఐఏ అధికారులు మాత్రం ఈ రోజే ఇక్కడ గాదె ఎన్ఐఏ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి అలాగే తన భార్యకి నోటీసులు ఇచ్చారు. గాదె ఎన్ఐఏకి కూడా నోటీసులు ఇచ్చి అక్కడి నుండి ఎలాంటి మాట మంత్రి లేకుండా అతన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ముందు కొంత ప్రతిఘటించినప్పటికీ కూడా తర్వాత ఎన్ఐఏ అధికారులు క్లియర్గా చెప్పి ఉద్వేగపూరిత ప్రసంగాలకు చేసినందుకు గాను నోటీసులు ఇస్తున్నామని చెప్పి అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంత ఆందోళన ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా మావోయిస్టుకు సంబంధించినటువంటి ఎవరు చనిపోయినా కానీ ఎవరు ఎన్కౌంటర్ అయినప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్ళి వారికి సానుభూతిగా మాట్లాడేటువంటి నైజం ఉన్నటువంటి గాదె ఎన్ఐఏ ప్రతిసారి కూడా తను కూడా మాజీ మావోయిస్టు నేత కావడము, అయితే తన యొక్క సిద్ధాంతము భావజాలం అంతా కొంత మావోయిస్టు సానుభూతి పరుగా ఉండడంతో పాటు అతని మీద కూడా తనకు గతంలో కూడా కొంత ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ కూడా అవి లీడ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ఐఏ అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ తన ఉద్వేగపూరిత వాతావరణం కూడా మావోయిస్టు సానుభూతి పరులుగా ఉండడము, అలాగే ఒక సంఘ సంస్కర్తగా కూడా ప్రస్తుతానికి, ఎందుకంటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంఘ సంస్కర్తగా అలాగే ఒక
స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక నిర్వాహకుడిగా కూడా గాదే ఎన్నయ్యను అభివర్ణించవచ్చు. కానీ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే, అంటే ఉత్తర తెలంగాణలో కూడా పూర్తిగా ఇక్కడ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తనకి తెలుసు. అలాగే స్థాయి అంటే క్షేత్రస్థాయి లీడర్ల నుండి అక్కడ ఉన్నతమైనటువంటి స్థాయి లీడర్ల వరకు కూడా వారందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి సంఘటన మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరిగిన ఏ సమస్యలు వచ్చినా కానీ తన ప్రజా గొంతుగా వినిపించే విధంగా ఇక్కడ గాదే ఎన్నయ్య మాట్లాడుతూ ఉంటాడు. అదే సందర్భంలో కూడా ఖాతా రామచంద్రారెడ్డి ఆ సంస్మరణ సభలో మాట్లాడినటువంటి విధానాన్ని మాత్రం ప్రయారిటీగా తీసుకున్నారు. అలాగే ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కూడా చాలా ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణాన్ని, అలాగే నిషేధిత మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా దీంట్లో రెచ్చగొట్టే చర్యలు వ్యాఖ్యానాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా కీన్గా అబ్జర్వ్ చేసినటువంటి ఎన్ఐఏ దాన్ని మొత్తం రికార్డు చేసింది. ఎందుకంటే ఒకవేళ గాదే ఎన్నయ్య ప్రశ్నించినప్పటికీ కూడా తనని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడానికి కూడా నిషేధితమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాలపైన వీళ్ళు ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా అన్ని ప్రీ ప్లాన్డ్ గానే వచ్చి ఇక్కడ గాదే ఎన్నయ్యను అరెస్ట్ చేసి ప్రస్తుతానికి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కళ్యాణ్, అయితే వెంకటరత్నం ఈయన మీద ఇటు గాదే ఎన్నయ్య మీద సానుభూతి పరుడు అని చెప్పేసి ఇటు హోంమంత్రి ఇటు అమిత్ షా మీద కూడా స్టేట్మెంట్స్ చేశారు. అలాగే ఆపరేషన్ కగార్ని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడారా? మొత్తం మీద వీటన్నిటి మీద మాట్లాడినందుకు ఆయన పైన ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది? అండ్ ఆయనని ఏమైనా జైలు రిమాండ్కి ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఓన్లీ ఇన్వెస్టిగేషన్కి ప్రస్తుతానికి ఆయన తీసుకెళ్లారా? ప్రస్తుతానికి ఇక్కడ గాదే ఎన్నయ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి విషయాలను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆపరేషన్ కగర్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇక్కడ ఏటూరు నాగరం, మంగపేట ఈ అడవి ప్రాంతానికి సంబంధించి, ములుగు వెంకటాపురం ప్రాంతానికి సంబంధించి కర్రెగుట్టలు మొదలవుతాయి. ఇక్కడ ఈ కర్రెగుట్టల నుండి ఇక్కడి నుండి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉన్నటువంటి 200-300 కిలోమీటర్ల రేడియస్ లో విస్తరించినటువంటి కర్రెగుట్టలకు సంబంధించి కగర్ ఆపరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి మార్చి 2026 మార్చి నెల ఆఖరికి వరకు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేల కొద్ది బలగాలు అంటే ఒక కర్రెగుట్ట కగర్ ఆపరేషన్ లో భాగంగా చివరిసారి ఉద్యమంలో భాగంగా ఒకేసారి 26,000 మంది పోలీసు బలగాలను మొత్తం కర్రెగుట్టలను చుట్టుముట్టి హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా పూర్తిగా ఒక అంటే దాడి జరిపినటువంటి పోలీసులు మావోయిస్టు ప్రాంతాలని మొత్తం జల్లెడబట్టారు. వారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. హిడ్మా తప్పించుకుంటూ దొరకడన్నటువంటి హిడ్మాను కూడా పట్టుకొని ఇక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఈ అన్ని సందర్భాల్లో ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి కూడా ఇక్కడ కగర్ ఆపరేషన్ను నిలిపివేయాలి, ఇది మొత్తం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యల్ని సామరస్యకంగా తీర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలకులే ఒక యమపాశాలుగా మారుతున్నారని చెప్పి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తీవ్ర స్థాయిలో తనదైన ధోరణిలో విమర్శించినటువంటి గాదే ఎన్నయ్య ప్రస్తుతం అదే ధోరణిలో కూడా ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా కానీ కర్రెగుట్టల్ని కగర్ ఆపరేషన్ని కూడా తీసుకురావడము. అయితే ఇక్కడ దాదాపు 6 నెలల పసిపిల్లల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరకు ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులను కూడా చంపేస్తున్నారన్నటువంటి ఒక ఆక్రోశం మాత్రం ప్రతి సందర్భంలో వెళ్ళగెక్కారు. కానీ ఇప్పటికే ఇటువంటివి చూసినట్టయితే ఇప్పటికి కూడా తన మీద కేసులు నమోదు కావాలి. కానీ వీటన్నిటిని కూడా సుమోటోగా తీసుకున్నారు. అవన్నీ రికార్డులు పరిశీలించారు. రికార్డులు తీసుకొని ఎందుకు తనని అరెస్ట్ చేయకూడదు అన్నటువంటి విధానం కూడా పూర్తి ఒక సీక్వెన్స్ అంతా వీళ్ళు ప్రిపేర్ చేసుకుని ఎన్ఐఏ అధికారులు వచ్చి అరెస్ట్ చేశారు. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాను, అలాగే మోడీ షా అంటే ఇద్దరిని, ప్రధానమంత్రి మోడీని, అలాగే ఇక్కడ హోంమంత్రి అమిత్ షాను ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. చర్చలకు కూడా ఇక సిద్ధమని చెప్పి కూడా మావోయిస్టుల తరపు నుండి కూడా తను వకాల్తా పుచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చర్చలకు ససేమినా అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది. అయితే ఇక్కడ ఎంత చెప్పినా కానీ ఇక్కడ చర్చలకు అక్కడ ఎటువంటి మార్గం లేకపోవడంతో తనదైన శైలిలో ప్రతిసారి కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఇక్కడ గాజర్ల గణేష్ అంతిమ యాత్రకు సంబంధించి కూడా తను విపరీతమైనటువంటి ఒక ధోరణిలో తనదైన శైలిలో అంటే వచ్చినటువంటి సానుభూతి పరులను ఉద్దేశించి, మావోయిస్టు సానుభూతి పరులను ఉద్దేశించి కూడా అనేక వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భంగా ఉంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎన్ఐఏ అధికారులు మాత్రం పూర్తి స్థాయి ఆ సీక్వెన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. అరెస్ట్ చేయడానికి కూడా అన్ని రంగం సిద్ధం చేసుకుని ఈ రోజు మాత్రమే నోటీసులు తీసుకుని వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత అతన్ని గాదే ఎన్నయ్యను మళ్ళీ నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక్కడ నిషేధిత మావోయిస్టు పార్టీ అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారో వారన్నిటికీ సంబంధించి ఏ కేసులు
నమోదవుతాయో వాటన్నిటిని కూడా తన మీద ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే తనను రిమాండ్కు తరలించినట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఆ మూమెంట్ను బట్టి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు కూడా వరవర్రావును కూడా ఇదే విధంగా కొన్ని అంశాల మీద కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ తర్వాత ఇప్పుడు గాదే ఇండియాను కూడా అదే తరహాలో తీసుకెళ్లేటువంటి అవకాశము, అలాగే నాంపల్లి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మావోయిస్టుల గురించి, మావోయిస్టులకు సంబంధించిన సిపిఐఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడడం, అలాగే దాంతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా కొన్ని కామెంట్స్ చేశాడని చెప్పేసి మొత్తానికైతే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆయన అరెస్ట్కి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనకి షేర్ చేశారు. మనం చూడొచ్చు, మెమరాండమ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. He encouraged support for the banned terrorist organization. So banned terrorist organization ki ఆయన సపోర్ట్ చేశారు. అలాగే ఇంటెన్షన్ టు ఫర్దర్ ద యాక్టివిటీస్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్. సో వాళ్ళ యాక్టివిటీస్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో వర్బల్గా చేశాడు, అలాగే సపోర్ట్ చేస్తున్నాడు, అలాగే ఇటు కేంద్ర మంత్రి మీద కూడా కామెంట్స్ చేస్తున్నాడు. సో మొత్తం మీద ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు గమనిస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని మొత్తానికైతే మరి ఒక్కసారి ఆయనని డైరెక్ట్గా జాఫర్ఘాడ్లో ఏదైతే తన ఇన్స్టిట్యూషన్, తన ఎన్జిఓ ఏదైతే ఉందో ఆ ఎన్జిఓ దగ్గరికి వెళ్ళి ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ విద్యార్థులు కూడా ఆయనను ఈ ఎన్ఐఏని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గతంలో కూడా ఇలానే ఇటు వరవర్రావుని కానీ లేకపోతే గతంలో ఇలానే అరెస్టులు చేసి వాళ్ళని కూడా జైలుకి రిమాండ్కి తీసుకున్నారు అని చెప్పేసి ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద తన మీద కూడా అలాంటి కేసులు ఏమైనా పెట్టే అవకాశం ఉందా, దాని తర్వాత తనని కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉందా, మనం విజువల్స్లో చూడొచ్చు. తన భార్య కావచ్చు, అక్కడున్న ఎన్జిఓకు సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఆయన తన చెయ్యిని కూడా ఒక ఇన్సిడెంట్లో ఇలానే కోల్పోయాడు. దాని తర్వాత తను పెద్దగా యాక్టివ్గా అయితే ఇటు మావోయిస్ట్కి సంబంధించిన పార్టీలో యాక్టివ్గా లేడు. దాని నుంచి బయటకు వచ్చి ఒక సోషల్ యాక్టివిస్ట్గానే ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఒక ఎన్జిఓని పెట్టి ఎన్జిఓని కూడా రన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. కానీ కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ వచ్చారు అని చెప్పేసి ఇటు ఎన్ఐఏ అయితే చెప్పుకొస్తుంది. ఇటు కొంతమంది ఇటు విప్లవ్కి సంబంధించిన ఇష్యూ మీద కానీ మిగతా ఎన్కౌంటర్స్ విషయంలో కానీ తను వాటి మీద కూడా మాట్లాడారు. అప్పుడు చేసిన స్టేట్మెంట్స్ అభ్యంతరకరం, అవి ఖచ్చితంగా వాటిని మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక డెసిషన్ తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. సో టెర్రరిస్ట్ గ్రూప్గానే కన్సిడర్ చేస్తారు నక్సల్స్ని. సో నక్సల్స్కి సంబంధించిన వాళ్ళని ప్రమోట్ చేసిన, వాళ్ళ గురించి సపోర్ట్ చేసిన ఇటు గాదే ఇన్నయ్యన్ కూడా ఒక నేషనల్ థ్రెట్గానే భావిస్తారు. ఆయన మీద ఊపా లాంటి కేసెస్ పెట్టే అవకాశం ఉంటుంది అండ్ రిమాండ్కి తీసుకొని కొన్ని సంవత్సరాలు మరి జైల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు గాదే ఇన్నయ్య గురించి ఆయన చేసిన సోషల్ సర్వీస్ కానీ, గతంలో ఆయన చేసిన వర్క్స్ గురించి కానీ, ఇటు ఎన్ఐఏ చేస్తున్న ఆరోపణలు కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఇన్ సపోర్ట్ ఆఫ్ బ్యాండ్ టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి రాసి ఉంది. బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సిపిఐ మావోయిస్ట్ అని చెప్పేసి రాసింది. అలాగే ఇంటెన్షన్ టు ఫర్దర్ ద యాక్టివిటీస్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్. సో ఆ మావోయిస్ట్ గ్రూప్కి సంబంధించిన యాక్టివిటీస్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇన్సైటెడ్ ద గ్యాదరింగ్ టు కమిట్ ఏ అన్లాఫుల్ యాక్టివిటీ అండ్ ఎంకరేజ్ దోస్ ప్రెసెంట్ టు కంటిన్యూ ద మావోయిస్ట్ రెవల్యూషన్. సో మొత్తం మీద ఒక టెర్రరిస్ట్ గ్రూప్గానే కన్సిడర్ చేస్తారు మావోయిస్టులని. సో మావోయిస్ట్ పార్టీకి యాక్టివిటీస్ అయినా వీటన్నిటిని కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్గానే కన్సిడర్ చేస్తారు. అలాంటి టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన ఒక పార్టీని, వాళ్ళ సిద్ధాంతాలని, వీటన్నిటిని కూడా ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సభలో అందరినీ ఆయన కోరడం, అలాగే దాంతోపాటు ఇటు హోంమంత్రి గురించి మాట్లాడడం, అలాగే వాటన్నిటికీ ఈయన సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం మీద ఈయన పైన మరి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కోసం ఈయన నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు,
ఈయనని మరి రిమాండ్కి తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో గతంలో కూడా ఇటు వరవర్రావు ఇలాంటి వాళ్ళని కూడా రిమాండ్కి తీసుకున్నారు. సో మరి గాదే ఇన్నయ్యని కూడా మరి రిమాండ్కి తీసుకునే అవకాశం ఏముందా? మనం విజువల్లో చూడవచ్చు. ఒక్కసారి మనం అరెస్ట్ చేసే సమయంలో మనం ఒక్కసారి ఎన్జిఓ జాఫర్ఘాడ్లో ఉన్న ఎన్జిఓకి సంబంధించిన విజువల్స్ని మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎక్కువ శాతం ఆర్ఫన్స్తో పాటు కొంతమంది పేద పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయననే దగ్గరుండి పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళకి చదివించడం, ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అయితే చేస్తూ వచ్చారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాను. సో ప్రస్తుతానికైతే మీరు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఆ స్టూడెంట్స్ విద్యార్థులందరూ ఇటు నాన్న అని పిలుచుకుంటారు గాదే ఇన్నయ్యని, వాళ్ళందరూ కూడా నాన్న అని పిలుచుకుంటారు. కాబట్టి వాళ్ళ నాన్నని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులని, వాళ్ళందరికీ అడ్డుపడే ప్రయత్నం కూడా చేశారు. చూడొచ్చు మనం మహిళలందరూ ఉన్నారు, మహిళలతో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. తన వెంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. మా తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్, మా తండ్రిని మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు, మా తండ్రిని అరెస్ట్ చేయడం అవసరం ఏముంది అన్నట్టు పిల్లలు ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. వాళ్ళ మొహాలలో ఒక భయం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇటు మరి ఒక ఎన్జిఓని, ఒక సోషల్ సర్వీస్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ని నడుపుతున్న గాదే ఇన్నయ్యని మరి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి ఎలాంటి వార్నింగ్స్ కానీ ఆయనను పిలిచి ఇంట్రోగేట్ చేయడం కానీ పోలీసులు కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. డైరెక్ట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జనరలీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గ్రూప్స్కి సంబంధించిన వాటిలోనే ఇన్వాల్వ్ అయ్యే ఎన్ఐఏ మరి ఈయనను కూడా ఒక నేషనల్ థ్రెట్గా భావిస్తుందా? ఆ పిల్లల్ని చూడొచ్చు మనం. పిల్లలు ఒక్కసారి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే అది డైజెస్ట్ చేసుకోలేక ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మొత్తం మీద ఒకరినొకరు ఓదారుస్తున్నారు. మనం చూడొచ్చు, ఏడుస్తున్న ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి కూడా ఆ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం కూడా చేసింది. మనం చూడొచ్చు విజువల్స్లో. చూడండి, కొంతమంది రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్లో ఫోన్ పట్టుకొని ఒక అమ్మాయి ఇట్లా వచ్చి రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇంకొక విజువల్లో మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి తన కన్నీళ్లు తుడిచే ప్రయత్నం కూడా చేసింది. సో మొత్తం మీద ఇటు ఇంటెన్స్ సిట్యువేషన్ అనుకోవచ్చు. ఒక్కసారి ఆ ఎన్జిఓ, ఆ ఇన్స్టిట్యూషన్లో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది చాలా క్లియర్గా. ఆ పిల్లలందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఈయన వాళ్ళందరికీ చదువులు చెప్పించి వాళ్ళందరికీ దగ్గరుండి ఆయననే పెళ్ళిళ్ళు చేసేవాడు. సో మరి ఇప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది చూడాలి. సో మొత్తం మీద ఇటు ఒక నేషనల్ థ్రెట్గానే ఒక మాజీ రాజీపడ్డ ఒక మావోయిస్ట్ అని చెప్పొచ్చు. సో ఆయనని ఒక నేషనల్ థ్రెట్గానే ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిగణించవచ్చా? ఆయన ఒక సభాముఖంగా విప్లవ భావాలను, అలాగే సిపిఐ మావోయిస్ట్కి సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన వాటి గురించి ఆయన సపోర్ట్ చేశారు. వాటన్నిటి గురించి కూడా మాట్లాడారు. ఆపరేషన్ కగార్ని కూడా నిలిపివేయాలి, ఇది సరైనది కాదు, చర్చించి ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడిన మాటల్ని వాటన్నిటిని కూడా పరిగణించారు. మొత్తానికైతే వాటన్నిటిని ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడిన మాటల్ని వాటన్నిటిని కూడా రికార్డ్ చేశారు. వాటన్నిటిని కూడా ఆ యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఒక కేసు అయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు గాదే ఇన్నయ్యని మరి ప్రస్తుతానికి నాంపల్లిలో ఉన్న కోర్టులో ఆయన హాజరుపరిచి దాని తర్వాత మరి ఆయనని రిమాండ్కు తీసుకునే అవకాశం ఉందా? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.